నిన్న సాక్షి ఛానల్ డిబేట్ ప్రోగ్రాంలో కేసీఆర్ విత్ లైవ్ ప్రోగ్రాంలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదన్నాడు. చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? కావాలంటే పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో. ఈ ఎదవకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదని వేసీల రాజధాని. నువ్వు చూసావా? ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు. దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటిపాటు మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం. మరి అలాంటిది ఈ రోజు ఆమె కామ్గా ఉందంటే ఏమనుకోవాలి? ఒక మహిళగా ఆమె ఏమన్నా చేయగలుగుతుందా? కాబట్టి దీనికి ఆమె ముందు 24 గంటల్లోగా అతన్ని చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆవిడ మీద కూడా కొమ్మినేని శ్రీనివాస్ మీద కృష్ణరాజు మీద సంస్థ యజమాని అయినటువంటి భారతీదేవి మీద కూడా కఠినమైన